ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో వచ్చాం మనం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వేర్ యూ గెట్ అట్లీస్ట్ 2 questions. సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంది మనకి ఇండియాలో. డ్యూయల్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ అలౌడ్. And single citizenship in the sense only the national government gives that citizenship, and there are no different citizenships for different states. Adult franchise is 18 years. Languages envisaged in 8th schedule ఇది మనం చూసాం. 8th schedule అంటే I told you in the Indian constitution there are a number of schedules, 12 schedules ఉన్నాయి. ఒక్కొక్క షెడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ పెట్టారు. ఆ షెడ్యూల్లో మళ్ళీ వేరే ఆర్టికల్స్ ఉంటాయి, దాని కింద సబ్ ఆర్టికల్స్ ఇవన్నీ వస్తాయి. కొన్ని మనం ఇంపార్టెంట్ కొద్దిగా చూద్దాం మనం. ఇందులో 8th షెడ్యూల్లో ఏం చేశారంటే వాట్ ఆర్ ది రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అంటే ఇవన్నీ కూడా ఆయా స్టేట్స్ లో కావాలి అని అనుకుంటే కాన్స్టిట్యూషన్ లో రికగ్నైజ్ అయినటువంటి లాంగ్వేజ్ ని దట్ స్టేట్ కెన్ అడాప్ట్ యాజ్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజ్. అదేనమాట అర్థం అది. సో అలా యాడ్ చేసిన అలా ఐడెంటిఫై చేసిన లాంగ్వేజెస్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 22 లాంగ్వేజెస్ మనకి 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయన్నమాట. తర్వాత యూనియన్ గవర్నమెంట్ అంటే ఏమిటి అని చూసాం. ఇందులో ప్రెసిడెంట్ గురించి మనం తెలుసుకున్నాం. వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ ఫర్ గెటింగ్ ఎలక్టెడ్ టు ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేది చూసాము. తర్వాత ఆ ప్రెసిడెంట్ పవర్స్ ఏమిటి చూసాము. ఆ ప్రెసిడెంట్ ని ఇంపీచ్ చేయాలంటే ప్రొసీజర్ ఏమిటి అనేది ఇవన్నీ చూసాం మనం. తర్వాత ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు, ఇది ఒకటి ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ని నామినేట్ 12 మెంబర్స్ టు రాజ్యసభ అండ్ 2 ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ టు లోక్సభ, ఇది ఒకటి ఉన్నాయి. వాట్ ఆర్ ది వేరియస్ వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఇది కూడా మనం చూసాము. దెన్ వైస్ ప్రెసిడెంట్ మోరాలెస్ ప్రెసిడెంట్ లాగే ఉంటుంది, సేమ్ ఏజ్ రిస్ట్రిక్షన్ అండ్ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. టర్మ్ ఆఫ్ ఆఫీస్ 5 years. ఇక్కడ కూడా ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ కూడా ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ వైస్ ప్రెసిడెంట్ కి రాజ్యసభలో మాత్రమే ఇనిషియేట్ అవుతుంది, బికాస్ ఈ లుక్స్ ఆఫ్టర్ దట్. వేరాస్ ప్రెసిడెంట్ కి ఇన్ ఎనీ హౌస్ ఇట్ కెన్ బి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ కెన్ బి ఇనిషియేటెడ్. తర్వాత ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ అని చూసాం మనం. అండ్ దెన్ పార్లమెంట్ అంటే ఏమిటంటే పార్లమెంట్ మీన్స్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ ఇవన్నీ కలిపి పార్లమెంట్ అంట. మనం పార్లమెంట్ అనగానే నార్మల్లీ వీఆర్ మిస్గైడెడ్ దట్ లోక్సభ అండ్ రాజ్యసభ both the houses, upper house and lower house, both these houses put together make parliament of the country of India అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. పార్లమెంట్ అనే దాంట్లో ప్రెసిడెంట్ ఇస్ ఆల్సో ఏ పార్ట్. ఇది ఒక క్వశ్చన్ వస్తుందండి. పార్లమెంట్ కంప్రైజెస్ అని లోక్సభ ఓన్లీ, రాజ్యసభ ఓన్లీ, లోక్సభ అండ్ రాజ్యసభ, ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ అని వస్తుంది. మనం జనరల్ గా లోక్సభ రాజ్యసభ రాసే పొరపాటు చేస్తాం, చేయకూడదు. ప్రెసిడెంట్ కూడా కమ్స్ అండర్ పార్లమెంట్. తర్వాత లోక్సభని చూసాము, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది చూసాము. దెన్ రాజ్యసభ ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్స్ చూసాము, హౌ మెనీ మెంబర్స్ అండ్ హౌ ది సీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది స్టేట్స్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ ది వేరియస్ స్టేట్స్ సీట్స్ వుడ్ బి అలాటెడ్ అని చెప్పి మనం చూసాము. ఇప్పుడు యాక్చువల్ గా మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు కొత్తగా ఆఫింగ్ లో ఉన్నది ఏంటంటే డీలిమిటేషన్. ఈ మాట కూడా వినండి, ఇది వస్తే గబుకుని డీలిమిటేషన్ అనేది ఒకటి వస్తుంది అనమాట. డీలిమిటేషన్ యాక్ట్ అనేది. డీలిమిటేషన్ యాక్ట్ చేయడం అంటే అది వినగానే మనకి ముందు అర్థం కాదు గబుకుని, ఏం లేదు. డీలిమిటేషన్ అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పుడు 552 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి మనకి, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. అయితే ఈ 552 ఎప్పుడో ఫిక్స్ చేసింది కనుక ఆల్రెడీ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఎ లాట్, సో మెనీ కోర్ట్స్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అందుకని దే రీఆర్గనైజ్ ది కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ పార్లమెంట్ యాజ్ వెల్ as అసెంబ్లీస్. అప్పుడు సీట్స్ పెరుగుతాయి అన్నమాట. ఈ పెరిగే ప్రపోజల్ మనం డీలిమిటేషన్ అని అంటాం. దానికి బిల్ చేస్తారు, దాని మీద ఆల్ పార్టీ మీటింగ్స్ జరుగుతాయి, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది విత్ అపోజిషన్ లీడర్స్. ఇవన్నీ జరిగిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ కి పంపించి అప్రూవ్ చేయించుకుంటారు. దెన్ దట్ బికమ్స్ ఏ డీలిమిటేషన్ యాక్ట్ అని అంటాం. అప్రూవ్ ప్రెసిడెంట్ యాక్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ బికమింగ్ కాన్స్టిట్యూషనల్ అయినప్పుడు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి ఇవన్నీ ప్రొవిజన్స్, బేసిక్ ప్రొవిజన్స్ కనుక. ఇవి మార్చాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఫర్ గెటింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేర్ ఇస్ ఎ బిగ్ ప్రొసీజర్. బోత్ హౌసెస్ లో అప్రూవ్ అవ్వడము, సెవెరల్ మీటింగ్స్, దానికి ఒక కమిటీ వేయడము, స్టడీ చేయటము అండ్ డిస్కషన్ ఇన్ ది పార్లమెంట్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత ఆ బిల్లు బోత్ హౌసెస్ లో పాస్ అయ్యాక దట్ విల్ బి సెంట్ టు ది ప్రెసిడెంట్ అప్రూవ్ అయిన తర్వాత దట్ బికమ్స్ ఎన్ యాక్ట్, మీన్స్ దట్ బికమ్స్ ఎ స్టాట్యూటరీ ప్రొవిజన్.
ఓకే, రాజ్యసభ కూడా మనం చూసాము. తర్వాత స్టేట్ గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ లాగా ఇక్కడ గవర్నర్. ఈ గవర్నర్ కూడా మనం చూసాము. తర్వాత ఎమ్మెల్సీస్ ఉంటారు. ఇందులో మనకి ఇది కౌన్సిల్ ఉంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే ఇక్కడ కూడా అక్కడ లోక్సభ రాజ్యసభ లాగానే ఇక్కడ లోక్సభకి అసెంబ్లీ అవుతుంది. రాజ్యసభలో అంటే అప్పర్ హౌస్ అంటాం, అది దానికి ప్యారలల్ గా ఇక్కడ ఉండేటటువంటిది కౌన్సిల్ అన్నమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. తర్వాత లోకల్ గవర్నమెంట్స్, ఇది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ది డిఫరెంట్ స్టేట్స్, ఇవి అయిపోయిన తర్వాత లోకల్ గవర్నమెంట్స్. వీటి లోకల్ గవర్నమెంట్ అని అంటాం మనం. పంచాయత్, మున్సిపాలిటీస్ అంటే వీటి కాన్స్టిట్యూషన్ అంతా కూడా స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఎనలాగస్ టు ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. సో వీటి లోకల్ గవర్నమెంట్ అంటాం. దీస్ ఆర్ ది పీపుల్, అంటే దీస్ బాడీస్ ఆర్ ది కన్సర్న్ విచ్ హ్యావ్ టు అడ్మినిస్టర్ అట్ ది లోకల్ లెవెల్స్. ఎందుకంటే అవి ఓవరాల్ గా స్టేట్ వాళ్ళు స్టేట్ లో చూసుకుంటారు, ఇండియా వాళ్ళు కంట్రీ మీద చూసుకోగలుగుతారు. అంతేగాని ఒక పంచాయతీలోనో, ఒక ఊళ్ళోనో, ఒక మున్సిపాలిటీలోనో ఇంత డీటెయిల్స్ వాళ్ళు వెళ్ళలేరు కనుక దీనికి లోకల్ గవర్నమెంట్స్ ని క్రియేట్ చేశారు. ఇవి కూడా ఏమిటంటే మొదట్లో లేవు. మొదట్లో లేక తర్వాత అవసరపడినప్పుడు వీటికి పవర్స్ అవి ఎక్కువ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ కనుక ఇవి లైక్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని కూడా వీటిని అంటారు. ఇవి అనడానికి ఏం చేశారంటే తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఇవి పెట్టారు. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ నంబర్స్ ఏమిటంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటిని. ఈ రెండిట్లలోనూ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ వచ్చాయి, ముందు పంచాయత్స్ వచ్చాయి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో పంచాయత్ సిస్టమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, పంచాయత్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. 74th, దీని తర్వాత సబ్సిక్వెంట్ టు దట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో మున్సిపాలిటీస్ యాక్ట్ అయ్యింది. అందులో మున్సిపాలిటీస్ ని ఫామ్ చేశారనమాట. సో వాట్ ఈజ్ ఏ పంచాయత్ అండ్ వాట్ ఈజ్ ఏ మున్సిపాలిటీ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది పాపులేషన్. అంతే, పాపులేషన్ అండ్ వేరియస్ అదర్ మెజర్స్ అన్ని ఉంటాయి కదా. అక్కడ ప్రొడక్టివిటీ ఎంత ఉంది, పర్ క్యాపిటల్, ఇవన్నీ ఏవో చూస్తారు. అవన్నీ కలిపి మొత్తం మీద దట్స్ ఏ కాంప్లెక్స్ ఈక్వేషన్. దాన్ని బట్టి మున్సిపాలిటీస్ చేస్తూ ఉంటారు పంచాయతీని. అలాగే ఇప్పుడు మూడోది ఉంది. అప్పట్లో ఇప్పుడు మెట్రో సిటీస్ అంటే దేశంలోనే 4 ఉండేవి మనకు తెలుసును. తర్వాత హైదరాబాద్ కూడా మెట్రో సిటీస్ అయింది. ఇప్పుడు చాలా మెట్రో సిటీస్ అయ్యాయి. బెంగళూరు మెట్రో సిటీలు అన్ని చాలా మెట్రోలు అయ్యాయి. అయిన తర్వాత అప్పుడు వచ్చింది హైదరాబాద్, వచ్చింది మనకు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు హైదరాబాద్ పెద్ద మెట్రో సిటీ అయిపోయింది మన దగ్గర. ఇప్పుడు మెట్రో సిటీస్ కి ఏముంటుందంటే ఇక్కడ విలేజెస్ కి పంచాయత్, మున్సిపాలిటీస్ కి మున్సిపల్ ఏరియాకి, అలాగే వీటికి వచ్చేటప్పటికి కార్పొరేషన్ అని ఉంటుంది అనమాట సిటీస్ కి వచ్చేటప్పటికి. సో మెట్రో సిటీస్ అంటే బిగ్ సిటీస్, అది కాకుండా ఇప్పుడు సిటీస్ వీటికంటే కార్పొరేషన్ అని వస్తుంది అనమాట. ఈ కార్పొరేషన్ వచ్చేవి ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి. వరంగల్ ఇజ్ ఏ కార్పొరేషన్, కరీంనగర్ ఇజ్ ఏ కార్పొరేషన్, నిజామాబాద్ ఇజ్ ఏ కార్పొరేషన్, అయితే వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఇవన్నీ కార్పొరేషన్స్ అయిపోయాయి. కార్పొరేషన్ అనగానే ఒక మేయరు, ఆ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మోడ్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా మనం చూసాము. ఈ 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ లో 73rd లో పంచాయత్స్ ఫార్మ్ అయ్యాయి, 74th లో మున్సిపాలిటీస్ ఫార్మ్ అయ్యాయి అన్నమాట. మనకి పంచాయత్స్ లో ఉండే వాళ్ళని ఏమంటాం మనము? వార్డు మెంబర్స్ అంటాం. పంచాయతీలో వార్డ్స్ అని ఉంటాయి, వీధులు, స్ట్రీట్స్, ఆ విలేజెస్ లో వాటిని వార్డు మెంబర్స్ అని అంటాం. మున్సిపాలిటీస్ వచ్చేటప్పటికి కౌన్సిలర్స్ అని అంటాం. అవి వార్డ్సే, కానీ మున్సిపాలిటీలో కొంచెం పెద్ద జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, దాన్ని కౌన్సిలర్ అని అంటాం. కార్పొరేషన్ వచ్చేటప్పటికి కార్పొరేషన్, ఇవి వార్డ్సే, డిఫరెంట్ యూనిట్స్ అన్నమాట. ఇక్కడ కార్పొరేటర్స్ అని ఉంటాం. ఇది కార్పొరేటర్స్ మేయర్ ఎన్నుకుంటారు. ఈ పంచాయత్ మెంబర్స్ అందరూ కూడా సర్పంచ్ ఎన్నుకుంటారు, అక్కడ ఆయన హెడ్. మున్సిపాలిటీలో ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇది అప్పుడప్పుడు మారుతూ వచ్చింది. అట్ టైమ్స్ మున్సిపల్ చైర్మన్ ఈజ్ మేడ్ ఏ పబ్లిక్ ఎలక్షన్, అంటే కౌన్సిలర్స్ కాకుండా మామూలు పీపుల్ డైరెక్ట్ గా ఓటేసేలా కూడా జరిగాయి. ఓసారి మారుస్తూ ఉంటారు ప్యాటర్న్, అంతే. ఇప్పుడు మాత్రం కౌన్సిలర్స్ ఎన్నుకునే సిస్టమే ఉంది ప్రస్తుతానికి. కార్పొరేటర్స్ అందరూ ఎన్నుకునేది మేయర్ ని ఎన్నుకుంటారు. సో నౌ విల్ గో ఇన్ టు దిస్. స్టేట్ గవర్నమెంట్ మీన్స్ గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ చూడండి మీరు, ఇందాక అక్కడ మనం పార్లమెంట్ అంటే ఏమనుకున్నాము? ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ,
లోక్సభ అండ్ రాజ్యసభ అంటే ఆల్ మెంబర్స్, ఆల్ ఎంపీస్ ఆఫ్ లోక్సభ యాజ్ వెల్ as ఎంపీస్ ఆఫ్ రాజ్యసభ, ఆల్ దీస్ పీపుల్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఇక్కడ వచ్చేటప్పుడు చూడండి, స్టేట్ గవర్నమెంట్ అనగానే గవర్నర్ ఉంటాడు. ఇక్కడ ప్రెసిడెంట్ పార్లమెంట్ లో ఉన్నట్టే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో గవర్నర్ ఉంటాడు. కానీ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే ఉంటారు ఇక్కడ. ఎమ్మెల్యేస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అది అంటే అది వాళ్ళు ఎగ్జిక్యూటివ్, వాళ్ళు లెజిస్లేటివ్ బాడీలో ఉంటారే తప్ప మెంబర్సే గానీ వాట్ ఈ స్టేట్ గవర్నమెంట్ అని అంటే ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే దే మేక్ పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇది స్టేట్ గవర్నమెంట్ అని అంటాం. గవర్నర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్, అనలాగస్ టు ది ప్రెసిడెంట్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది నేషన్. ఇది అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ఈ పోస్టులు, టాప్ పోస్టులు అన్ని కూడా అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. టాప్ పోస్ట్ మీన్స్ గవర్నర్స్ కానీ, ఇంకా ఈ ఆర్డర్లో ఉన్నాయి కదా, ప్రెసిడెంట్ తర్వాత వచ్చేది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కానీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, అటార్నీ జనరల్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ అపాయింట్మెంట్స్ ఉంటాయన్నమాట, ఇంపార్టెంట్ పోస్ట్ అన్ని కూడా. సో గవర్నర్, హీఈస్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండ్ హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ his age limit prescribed for contesting for holding the post of governor is 35 years. Term of office is 5 years. ఇదంతా మామూలే. తర్వాత మనం ఇందులో స్టేట్ లో మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ముందు చెప్పుకుంటే, లెజిస్లేటివ్ కౌన్సిల్ వెళ్తే షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకి మినిమం 25 years ఆఫ్ ఏజ్ ప్రిస్క్రైబ్ చేశారు వీళ్ళకి, ఎమ్మెల్సీస్ కి. తర్వాత లోకల్ గవర్నమెంట్స్ మనం చెప్పేసుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాము. ఈ పంచాయతీ మెంబర్స్ కూడా 21 years ఏజ్. మీరు చూడండి, పంచాయతీ మెంబర్స్ కి 21 years, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 25 years అన్నమాట ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ లిమిట్ అది. ఇవన్నీ కూడా టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఇవన్నీ కూడా 5 years. అయితే ఇక్కడ మళ్ళీ ఈ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ కి వచ్చేటప్పటికి అక్కడ రాజ్యసభ లాగే మనకి 2 ఏళ్లలో ఒక ఫస్ట్ 2 years లో, అంటే ఇండిపెండెన్స్ తర్వాత లేదు, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అది స్టేట్ పర్వ్యూ. అది స్టేట్ వాళ్ళు కావాలంటే పెట్టుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు డిస్పెన్స్ చేసేయచ్చు. మనకు కొంతకాలం లేదు, మళ్ళీ ఎంట్రీమరో పెట్టాడు ఇక్కడ. సో కొంతకాలం తీసేసుకోవచ్చు, అది స్టేట్ పర్వ్యూ వాళ్ళది. వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని అది కాన్స్టిట్యూట్ చేసుకుంటారు. ఆ చేసుకున్న దగ్గర నుంచి రాజ్యసభకి అయితే అది పర్మనెంట్ బాడీ కనుక ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ ముందు 1/3, దానికి ఎంత అయితే స్ట్రెంగ్త్ ప్రిస్క్రైబ్ చేస్తారో హౌసెస్ కి, 1/3 ఆఫ్ దట్ స్ట్రెంగ్త్ విల్ బి ఫిల్డ్ అప్ బై ది మెంబర్స్ ఇన్ ది ఫస్ట్ ఇయర్. 2 years తర్వాత ఇంకొక 1/3, 6 years తర్వాత ఇంకొక 1/3, 4 years తర్వాత ఇంకొక 1/3. సో 6 years కి మొత్తం 100% మెంబర్స్ ఫిల్అప్ అవుతారు. సో వీళ్ళకి టర్మ్ ఆఫ్ ఆఫీసు ఏమవుతుందంటే, వీళ్ళకి ఈ ఫస్ట్ 2 years ఫస్ట్ అపాయింట్ అయిన వాళ్ళకి 5 టర్మ్, 6 ఏళ్ళు టర్మ్ ఉంటే 6 years అయిన తర్వాత వీళ్ళు రిటైర్ అయిపోతారు. అయితే 2 years తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. ఫస్ట్ 1/3 మళ్ళీ రీప్లేస్ అవుతారు కొత్త వాళ్ళతోటి, సెకండ్ 1/3 ఆఫ్టర్ 2 years, అట్లాగే అది ఆ ఇన్స్టాల్మెంట్స్ లో 3 సార్లుగా ఫిల్అప్ అవుతూ ఉంటారు అనమాట. దానికి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. మనం క్యాండిడేట్స్ లో మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, అట్లా ఆ ప్రిఫరెన్స్ బట్టి అక్కడ ఉన్న పాపులేషన్ ని బట్టి ఓటుకి వాల్యూ ఫిక్స్ చేస్తారు. ఆ వాల్యూని బట్టి వాళ్ళని కౌంట్ చేసి ఎలక్షన్ రిజల్ట్స్ ఇస్తారు. అందుకనే ఇది కొంచెం కంబర్సమ్ గా ఉంటుంది మనకి. ఇవి రిజల్ట్స్ అనౌన్స్ అవడం కూడా 3 రోజులు 4 రోజులు కూడా పడుతుంది. ఇదంత తొందరగా తగ్గదు, కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అది. సో ఇది ఇంతలో సరే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ చూసేసాం మనం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసాం, అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇట్లా చూసుకుని వచ్చాము. తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో చూసుకుని వచ్చాము. ఇప్పుడు నౌ ది అదర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఏమున్నాయి ఇవి చూద్దాం మనం. సుప్రీం కోర్ట్ ఈజ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్. అగైన్ చీఫ్ జస్టిస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ Supreme Court Chief Justice has a retirement age 65 years, and Supreme Court లో జస్టిస్ కి, అంటే చీఫ్ జస్టిస్ అయినా జస్టిస్ అయినా వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 65 years. మీకు నేను చెప్పాను, ఈ పోస్ట్ లో, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో కొన్ని రిటైర్మెంట్ ఉన్నవి ఉంటాయి, వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ లాంటి వాళ్ళు.
కొన్నేమో టెన్యూర్ పోస్ట్ ఉంటాయి, ఎలక్షన్ పోస్టులు, లేదా వేరే అదర్ పోస్టులు కూడా, పొలిటికల్ పోస్టులు కొన్ని, కాన్స్టిట్యూషనల్ పోస్టు టెన్యూర్ పోస్ట్ ఉంటాయి. అంటే దాని టెన్యూర్ 5 ఇయర్సా 6 ఇయర్సా అట్లా 2 ఇయర్సా స్పెసిఫైడ్ పీరియడ్ ని బట్టి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి టెన్యూర్ పోస్ట్ ఉంటాయి. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆర్ ఎనీ జస్టిస్ ఆఫ్ ఎనీ కోర్ట్ వాళ్ళు మాత్రం టెన్యూర్ పోస్ట్ కాదు, అవి మామూలు రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కానీ ఫర్ ఆల్ జస్టిసెస్ రిటైర్మెంట్ ఏజ్ ఇస్ 65 ఇయర్స్ వీళ్ళకి. హైకోర్టులో 62 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ అనమాట. మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆల్ కాన్స్టిట్యూషన్ రైట్స్ కీ పోస్ట్ అన్ని కూడా ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది పవర్. సో ఇది కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఈయన రిటైర్మెంట్ 62 ఇయర్స్. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, మనకు తెలిసిన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీన్స్ గవర్నమెంట్ పోస్ట్ కి రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ అన్ని చూసేటటువంటిది ఇది. సో దీనికి సాధారణంగా దీని కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక చైర్మన్ ఉంటాడు, ఒక 9 మెంబర్స్ ఉంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక చైర్మన్ సపోర్టెడ్ బై 9 మెంబర్స్. వీళ్ళకి టర్మ్ ఏమో 6 ఇయర్స్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, అంటే ఏజ్ లిమిట్ ఉంటుంది, దాన్ని రిటైర్మెంట్ ఏజ్ అనము, ఏజ్ లిమిట్ ఒకటి ఉంటుంది. షుడ్ బి బిలో దట్ ఏజ్ అని ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ టెన్యూర్ పోస్ట్. వీళ్ళ టెన్యూర్ 6 ఇయర్స్ ఉంటుంది, ఐదర్ ది చైర్మన్ ఆర్ ది మెంబర్స్. అదే టెన్యూర్ పోస్ట్ 6 ఇయర్స్ అయితే, ఒక 62 ఏళ్ల వాడిని అపాయింట్ చేశారనుకోండి మెంబర్ గానో చైర్మన్ గానో, 65 ఏళ్ళు ముందు వస్తే వాడికి 6 ఇయర్స్ అవ్వదు, 3 ఏళ్లే అవుతుంది. అయినా కానీ ఈ హాస్ టు రిటైర్ అంతే. సో ఇక్కడ రెండు ఉంటాయి, ఐదర్ టెన్యూర్ టర్మ్ ఆఫ్ 6 ఇయర్స్ ఆర్ అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్, విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఇందులో ఏది ముందు వస్తే అక్కడ ఆయన రిటైర్ అయిపోతాడు. అంచేత 6 ఏళ్ళు టెన్యూర్ పోస్ట్ అని 6 ఏళ్ళు ఉంటాడని లేదు. 65 ఏళ్ళు ముందు వచ్చేస్తే 6 ఏళ్ళ కంటే హీ హాస్ టు రిటైర్. సో దిస్ ఈజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అండ్ ఆల్ దీస్ members including chairman are appointed by the president of India. ఏదైనా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం అంటే రికమెండేషన్ విల్ బి ఫ్రమ్ ది సెంట్రల్ క్యాబినెట్. లేకుండా ఆయనకి మ్యాటర్ ఉండదు కదా, డేటా ఉండదు కదా. వీళ్ళు ప్యానల్స్ పంపిస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా టర్మ్ ఆఫ్ టెన్యూర్ 6 ఇయర్స్ వీళ్ళకి కూడా. కాకపోతే వీళ్ళకి 62 ఇయర్స్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. యాజ్ ఐ సెడ్ 62 ఇయర్స్ వాళ్ళు 6 ఇయర్స్ కంటే ముందు వచ్చేస్తే దే హావ్ టు గెట్ అవుట్, మళ్ళీ కొత్త మెంబర్ వస్తుంది అనమాట. వీళ్ళు కూడా అందరూ కూడా దే ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఓన్లీ. ఎలక్షన్ కమిషన్, మనకి ఎలక్షన్ కమిషన్ కూడా తెలిసింది కదా. మనకి ఎలక్షన్ కండక్ట్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ కండక్టింగ్ ఎలక్షన్స్, ఇదంతా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్ కింద కాన్స్టిట్యూట్ అయింది అంటే, ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇవన్నీ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 3 ఏళ్ల తర్వాత మనం కాన్స్టిట్యూషన్ వేసుకున్నాం. ఈ కాన్స్టిట్యూషన్ బేసిక్ గా ముందు స్ట్రక్చర్ తయారైన తర్వాత రన్నింగ్ లో అవసరాన్ని బట్టి మనం వేసుకుంటూ వచ్చాము అనమాట. ఒక్కొక్క అమెండ్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రొవిజన్స్ పెంచుకుంటూ వచ్చాము. అలాగా ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఇది ఒరిజినల్ గానే ఉన్నది. ఇది ఆర్టికల్స్ ఇది ఒరిజినల్ గానే ఉన్నది, ఇది అమెండ్మెంట్ లోకి రాదు, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లోనే ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ బేసిక్ కదా. దీంట్లో దీని కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే, దే విల్ బి ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ కమిషనర్స్ 2 or 3 నార్మల్లీ ఉంటారు. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. సేమ్ ఎలాగైతే సుప్రీం కోర్టు జడ్జెస్ ఉంటుందో వీళ్ళకి కూడా టర్మ్ ఆఫ్ 6 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో 6 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్ అని ఉంటుంది, స్టేట్ లెవెల్లో 6 ఇయర్స్ ఆర్ 62 ఇయర్స్ అని ఉంటుంది. వీటి అనలాగస్ పోస్ట్ స్టేట్ లో ఉంటాయి కదా. అట్లా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దీన్ని ఏమో మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని అంటాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం ఆయన్ని. అలాగే స్టేట్ లో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది, అది ఉంటుంది. వాళ్ళకి 6 ఇయర్స్ ఆర్ 62 ఇయర్స్ అట్లా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా జడ్జెస్ కూడా అట్లనే ఉంటుంది. తర్వాత ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమేనండి, చదువుకోండి. ఆర్టికల్ 280 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇందులో కూడా చైర్మన్ అండ్ 4 members ఉంటారు. వీళ్ళందరూ కూడా అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఓన్లీ. తర్వాత అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ ఇందాక నేను చెప్పినట్లే దిస్ పోస్ట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ అండర్ ది ఆర్టికల్ 76 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. Attorney General is also appointed by the President of India and to assist him in various cases. Attorney General అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫుని, మనకి ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఎలాగంటే అంటాము, స్టేట్ లో గవర్నమెంట్ తరఫున వాదించేవాడు.
అక్కడ అటార్నీ జనరల్ ఉంటాడు. అక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కేసెస్ ఎక్కువ ఉంటాయి కనుక టు అసిస్ట్ హిమ్ వన్ సొలిసిటర్ జనరల్ ఈజ్ ఆల్సో అపాయింటెడ్ దేర్ యాజ్ అన్ అసిస్టింగ్ పర్సన్ టు ది అటార్నీ జనరల్. దీని తర్వాత అడ్వకేట్ జనరల్. ఈ పోస్ట్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఆర్టికల్ 165. విచిత్రం ఏంటంటే దీనికి ఏమీ ప్రొవిజన్స్ ఏమీ పెట్టలేదండి. స్టేట్ లో అలా అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. అంతే ఇది అడ్వకేట్ జనరల్ అనేది స్టేట్ గవర్నమెంట్ టేక్స్ ఏ డెసిషన్ అండ్ దే విల్ అపాయింట్ దిస్ అడ్వకేట్ జనరల్. దీని గురించి కాన్స్టిట్యూషన్ లో ప్రత్యేకంగా ఏం పెట్టలేదు, కానీ అడ్వకేట్ జనరల్ అనే ఆయన స్టేట్ లో ఉంటాడు అనమాట, లైక్ అటార్నీ జనరల్ అట్ ది సెంట్రల్ లెవెల్. దెన్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయనంతా కూడా ఆడిట్ మనిషి అనమాట. whether all the expenditures shown by the various governments, state governments or the government of India సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు పెద్ద ఆడిట్ కాన్స్టిట్యూషన్ మనకు తెలిసిందే. అకౌంటెంట్ జనరల్ ఆఫీసులు ఉంటాయి. ప్రతి స్టేట్ లో ఒక ఆఫీస్ ఆఫ్ అకౌంటెంట్ జనరల్ ఒకటో రెండో ఆ స్టేట్ దీన్ని బట్టి ఆ స్టేట్ సైజ్ ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయితే 2 AG1 AG2 ఉండేవారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కనుక ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్టేట్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళు స్టేట్ ఎక్స్పెండిచర్ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్ విచ్ ఎవర్ స్పెండ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ది పబ్లిక్ మనీ స్పెండ్ చేసే వాళ్ళన్నిటి కూడా వీళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఆడిట్ చేసి దాని మీద కామెంట్స్ ఇస్తారు. ఇవే మనం ఆ కామెంట్స్ అన్ని ఏం చేస్తారంటే దే విల్ బి వాట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని అంటారు. ఈ పేరు అందరూ వినుంటారు. ఈ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏమిటి, ఇది చేసే పని ఏమిటి, ఇది ఇంపార్టెంట్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ప్రతి స్టేట్ లోనూ ఒకటి పెడతారు. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ ఒకటి ఉంటాడు, కొందరు మెంబర్స్ ఉంటారు. ఈ చైర్మన్ ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీలో వాడిని పెడతారు. ఎందుకంటే ఎక్స్పెండిచర్ చేసేది రూలింగ్ పార్టీ కనుక వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని వాళ్ళలో ఒకటి పెడితే ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ కదా. Therefore, one opposition leader will be the chairman of the public accounts committee. Yearly once accounting general office వాళ్ళు టీమ్స్ ఈ ఆఫీసెస్ కి వచ్చి లోకల్ గా వాళ్ళ అకౌంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళ రికార్డ్స్ మెయింటైన్ చేశారా లేదా, వీళ్ళు ఇచ్చిన అకౌంట్ కరెక్టా కాదా, వాళ్ళ లోకల్ రిజిస్టర్స్ లో టాలీ చేయలేదని వాళ్ళు ఒక రిపోర్ట్ రాస్తారు. ఆ రిపోర్ట్ రాసి అకౌంటెంట్స్ జనరల్ అందరూ ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్స్ ఇక్కడ ఫైనలైజ్ చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి పంపిస్తారు. ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చేస్తారంటే కంట్రీ మొత్తం మీద ఒక రిపోర్ట్ చేస్తాడు, ఆడిట్ రిపోర్ట్ అని, C&AG రిపోర్ట్ అని అంటారు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రిపోర్ట్. ఇందులో వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ వీళ్ళు చేసిన అవకతవకలు ఏమన్నా ఉంటే ఆ అబ్జెక్షన్స్ అన్ని అందులో ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంది అనుకుంటే ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేస్తుందంటే ఈ C&AG రిపోర్ట్ లో ఉండే మన స్టేట్ కి సంబంధించిన పారాస్ తీసుకుని దాన్ని డిస్కస్ చేస్తుంది. అందులో గవర్నమెంట్ ఏమేమి అవకతవకలు చేస్తే ఇక్కడ ఇచ్చిన డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టారు, ఇక్కడ డబ్బులేమో ఇంత చూపించారు, ఇంత తినేశారు, ఇవన్నీ రాస్తారు. వాళ్ళు ఇన్ని తప్పులు చేశారు, ఇంత ఎక్సెస్ పేమెంట్లు చేశారు, ఇన్ని అనాథరైజ్డ్ పేమెంట్లు చేశారు, లేదా ఇక్కడ రూల్స్ ప్రకారం అవార్డ్స్ ఇవ్వడం, వర్క్స్ అవార్డ్స్ ఇవ్వడం అది చేయలేదు, ఇట్లా ఇవన్నీ రాస్తారు. వీటి మీద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చెప్తుంది గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఆన్సర్ చేయలేకపోతే పనిష్మెంట్స్ విల్ బి గివెన్. ఇది అన్నమాట మొత్తం కాన్స్టిట్యూషన్. ఇది దిస్ ఈజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సిబిఐ ఇది చాలా లేటెస్ట్. సిబిఐ అని తెలుసు కదా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది సెటప్ ఇన్ 1963. ఇది సిబిఐ అనేది. దీనికి ఒక డైరెక్టర్ సిబిఐ ఉంటాడు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కేసెస్ నేషనల్ లెవెల్లో ఫ్రాడ్స్ కానీ క్రైమ్స్ కానీ అవన్నీ రెఫర్ అయితే వీళ్ళు ఎంక్వైరీస్ చేస్తారు అనమాట. దాన్ని నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అనేది మనం చెప్పుకున్నాము. అంటే ఒరిజినల్ గా ఉండేటటువంటిది ఇది ప్లానింగ్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఆర్టికల్ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది స్టాట్యూటరీ బాడీ. ఇది తీసేయడానికి మార్చడానికి వీలు లేదు. అది ఏదైనా చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ చైర్మన్ అండ్ 4 members. దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఫైనాన్స్ కమిషనే మనకి ఈ టాక్సేషన్ రూల్స్ ఇవన్నీ ఫామ్ చేసి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఇచ్చేది వీళ్ళేనమాట. ఈ ప్లానింగ్ కమిషన్ అంటే ఏమిటంటే మనకి బడ్జెట్ లో వచ్చిన డబ్బులు ఎంత, యాక్చువల్ గా బడ్జెట్ లో పెట్టింది ఎంత, మనకి రియలైజ్డ్ రెవెన్యూస్ ఎంత, షార్ట్ ఫాల్ ఉందా, డెఫిసిట్ అని అంటాం, డెఫిసిట్ బడ్జెట్ అని, లేదు ఎక్సెస్ ఉందా, సర్ప్లస్ బడ్జెట్ అంటాం. సర్ప్లస్ బడ్జెట్ అనేది జనరల్ గా జరగదు. యాక్చువల్ గా ఆ జరిగింది లేటెస్ట్ గా చెప్పుకోవాలంటే చాలా చాలా దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ విడిపోయిన తర్వాత 2 స్టేట్స్ అయిన తర్వాత
తెలంగాణ హ్యాస్ రిమైన్డ్ ఎస్ ఎ స్టేట్ విత్ సర్ప్లస్ బడ్జెట్, దట్ ఈస్ ఇట్స్ రికార్డ్. అప్పుడు దానికి సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏమిటంటే నాకు ఇంత ఎక్స్పెండిచర్ ఉంది అని ఒక ఎస్టిమేట్ వేస్తాం. రాబోయే సంవత్సరం అంతటికి నాకు ఇంత ఎక్స్పెండిచర్ ఉంది, ఈ పనులు చేస్తాను అని ఎస్టిమేట్ వేస్తాం. ఆ డబ్బులు రావాలిగా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ రెవెన్యూస్ వస్తాయి కదా, టాక్సేషన్ అనండి, వేరే వేరే సోర్సెస్ నుంచి వస్తాయి కదా మనకి. ఇలా వచ్చేది దానికి సరిపోతే అది బ్యాలెన్స్ బడ్జెట్ అనమాట, జీరో బడ్జెట్ అంటాం దాన్ని. సరిపోకుండా సపోజ్ ఎక్స్పెండిచర్ కంటే మనకి రెవెన్యూస్ అంటే మనం బడ్జెట్ లో ఇది ఖర్చు పెడతామని, ఏదో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని బడ్జెట్ వేసాం అనుకోండి, ఏడాదికి మనకి 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు వచ్చింది అనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సర్ప్లస్ బడ్జెట్. అది చాలా గొప్పది. మనం బడ్జెట్ అనే దాంట్లో వేసిన ఎస్టిమేట్, ఇగో ఈ ఏడాది 1,00,000 కోట్లు ఖర్చు పెడతాము అంటే మనకి రెవెన్యూ రియలైజేషన్స్ 70,000 కోట్లే వచ్చాయి అనుకోండి. సో 30,000 కోట్లు తగ్గాయి డబ్బులు. దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అని అంటారు. ఈ డెఫిసిట్ బడ్జెట్ ఎసెన్షియాలిటీస్ కోసం మనం గవర్నమెంట్ అడిగి అప్పులు తెచ్చుకోవచ్చు. అట్లా మరి ఎందుకంటే కుదరదు కదా, లేకపోతే ఇప్పుడు జీతాలకి సందు పడింది అని అంటే చచ్చినట్టు అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిందే, జీతాలు కానీ పెన్షన్లు కానీ. సో అటువంటి డెఫిసిట్ బడ్జెట్ లో అంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఏ డెఫిసిట్ బడ్జెట్ అండ్ ఏ సర్ప్లస్ బడ్జెట్ అండ్ జీరో బడ్జెట్. ఈ జీరో బడ్జెట్ అంటే ఇది కొత్త కాన్సెప్ట్. ఇది అది చాలా మంచి కాన్సెప్ట్, కానీ అది ప్రాక్టీస్ లోకి రావటం లేదు, ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళకి చెప్పినా కూడా. సో ఇవి దీస్ ఆర్ ది వేరియస్ టర్మ్స్ కనెక్టెడ్ విత్ ది బడ్జెటింగ్ ఆఫ్ ది స్టేట్. సో ఈ నీతి ఆయోగ్ అంటే ఏమిటంటే వీళ్ళు ఈ ఈ స్టేట్స్ కి ఇచ్చినటువంటి, ఇప్పుడు ఈ కంట్రీకి మనకి ఇంత రెవెన్యూ ఉంది అంటే అది ఎలా స్పెండ్ చేస్తాము, ఏ స్టేట్స్ కి ఎంతంత అలొకేషన్స్ ఇవ్వాలి, ఏ స్టేట్స్ కి అలొకేషన్స్ ఇవ్వడానికి బేసిస్ ఏమిటి, వాళ్ళు చూపించే బేసిస్ ఏమిటి. ఒకటి బాగా వెనుకబడిన స్టేట్ నాకు ఇంత ఎక్కువ ఇవ్వండి అని అన్నాడు అనుకోండి, లేదు నాకు ఇక్కడ కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వండి, ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఇవ్వండి అని అంటాడు, లేకపోతే హయ్యర్ షేర్ ఆఫ్ ట్యాక్స్ అని అడుగుతారు. సో దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ చేసేటటువంటిది ఈ నీతి ఆయోగ్ అని అంటారు దీన్ని. నీతి అని అంటే కూడా మనం చూసాం, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అంటే ఫర్ విత్ ఎ గుడ్ ప్లానింగ్ టు ట్రాన్స్ఫార్మ్ టువర్డ్స్ డెవలప్మెంట్ అవర్ కంట్రీ అని అర్థం అనమాట. దీన్నే ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళని మన వాళ్ళు 2015 నుంచి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు దే హ్యావ్ రీప్లేస్డ్ దిస్ ప్లానింగ్ కమిషన్ విత్ ది నీతి ఆయోగ్. ఆ రెండు ఒకటే. ఇది కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది మామూలుగా ఎప్పటికప్పుడు కాన్స్టిట్యూట్ చేసుకుంటారు. వీ హావ్ నౌ కమ్ టు కాన్స్టిట్యూషన్ అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ మనం చదవాల్సి వస్తుందండి. ఇవి చాలా ఇంపార్టెంట్. పరీక్షలో 2-3 క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి, ఇందులో మ్యాచింగ్లు వస్తూ ఉంటాయి. మ్యాచింగ్లు కూడా ఎక్కువగా వస్తాయి అనమాట, ఏ ఆర్టికల్ కింద ఏముంది దేనికి ప్రొవిజన్ అనేది. కనుక ఇది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీలో తెలిసే ఉంటాయి చాలా మందికి, కానీ మనం పెద్ద పట్టించుకోగా రెగ్యులర్ గా చూడడం కనుక కాస్త గుర్తుపెట్టుకుందాము. దీని గురించి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ది సుప్రీం లా ఆఫ్ ఇండియా. అంటే కాన్స్టిట్యూషన్ ని మించినది ఏది లేదు, కాన్స్టిట్యూషన్ లో లేనిది ఏది చేయడానికి వీలు లేదు. ఏదైనా చేస్తే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని గవర్నమెంట్స్ కొన్ని డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, దాని ప్రకారం అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చును. కానీ ఏదైనా ఒక పర్మనెంట్ థింగ్ చేయాలి అని అంటే అది దట్ షుడ్ హ్యావ్ ది ఫోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యూటరీ రూల్ కింద అది కవర్ కావాలి. సో ఇది ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ది సుప్రీం లా ఆఫ్ ఇండియా. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. ఇది ఏదైనా కానీ ఇప్పుడు కోర్ట్స్ కూడా జ్యుడిషియరీలో ఏవైనా క్లెయిమ్స్ లేదా ఫ్రాడ్స్ లేదు కంప్లైంట్స్ ఇవేమైనా రివ్యూ కోర్ట్స్ లో జరిగితే దే మేక్ ది రివ్యూ విత్ రెఫరెన్స్ టు ది ప్రొవిజన్స్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అదే వాళ్ళకి భగవద్గీత, ఆ గైడెన్స్ దాన్ని బట్టి చేయాల్సిందే. కోర్ట్స్ ఫాలో ఓన్లీ దిస్, నథింగ్ ఎల్స్. అండ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ బై ది లోకల్ గవర్నమెంట్స్ ప్రాపర్లీ అప్రూవ్డ్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది దాన్ని బట్టి వాళ్ళు అడ్జుడికేట్ చేస్తారు అన్నమాట. ఇండియాది ఏమిటంటే, ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ది లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని మనకి తెలుసును. ఇందులో దీనికి దేర్ వాజ్ ఏ కమిటీ, చాలా పెద్ద వాళ్ళు, అందరూ కూడా మేధావులే. బట్ అంబేద్కర్ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ విచ్ ఫార్మ్డ్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫ్రేమ్డ్ దిస్ ఇనిషియల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకని అంబేద్కర్ ని చీఫ్ ఆర్కిటెక్ట్ అని అంటాం. చైర్మన్ ఈజ్ ది హెడ్ కదా ఎలాగైనాను. కానీ అందులో ఉన్న మెంబర్స్ ఎవరికి తక్కువ కాదండి, అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఐడియల్ గానే రాశారు దాన్ని. తర్వాత
ఈ స్పెషల్ స్టేటస్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఇన్ పార్ట్ 21. ఇప్పుడు ఇది లేదులేండి, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ 21 లో ఆర్టికల్ 370లో వాళ్ళకి అలా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఒప్పుకొని వాళ్ళని ఇండియాలో కలుపుకున్నాం. దట్స్ హౌ జమ్మూ అండ్ కాశ్మీర్ హాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది జరిగింది. ఇంక ఇందులో ఆర్టికల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే, ఇదంతా కూడా సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం మనం. ఏమిటంటే ఒరిజినల్ గా 395 ఆర్టికల్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఇప్పుడు కొన్ని పెరిగాయండి, చాలా పెరిగాయి. ఒరిజినల్ గా 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 395 ఆర్టికల్స్ 22 పార్ట్స్ అంటే చాప్టర్స్ అనుకోండి, 22 పార్ట్స్ లో ఉన్నాయి. అండ్ 8 షెడ్యూల్స్ ఉన్నాయి మొదట్లో. ఇప్పుడు 12 షెడ్యూల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. మొత్తం 80,000 వర్డ్స్ ఉన్నాయి. ఇది ఇందులో ఉంటుంది. దీని సేలియంట్ ఫీచర్ ఇదనమాట. 395 ఆర్టికల్స్ ఇన్ 22 పార్ట్స్ అండ్ ఇన్ 8 షెడ్యూల్స్ అండ్ ఇన్ అబౌట్ ఇన్ 80,000 వర్డ్స్. అంత లెక్కే ఇది. పైగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్ గా ఎలా ఉంటుందో తెలుసా అండి? అది హ్యాండ్ రిటన్ స్క్రిప్ట్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పటికీ కూడా హ్యాండ్ రిటన్ స్క్రిప్ట్. అది ఇంగ్లీష్ లోను హిందీలోను కూడా చేత్తో రాసి ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాని కాపీసే మనకు సర్క్యులేషన్ లో ఉంటాయి. ఆ మ్యాటర్ ని ప్రింట్ చేసిన పుస్తకాలు మనకు వస్తాయి ఒరిజినల్ గా ఉండేటటువంటిది. ఎందుకంటే ప్రింటర్స్ డెబిల్స్ జరగకూడదు, మ్యానిపులేషన్స్ జరగకూడదు అనేసి కేవలం ఆ కమిటీ వాళ్ళు ఒక డ్రాఫ్ట్స్మన్ పెట్టుకొని రాయించారు. హ్యాండ్ స్క్రిప్ట్ లో ఉంటుంది. అది ఎవరు రాశారో అదంతా కూడా ఫస్ట్ పేజ్ లో ఉంటుంది అన్నమాట కాన్స్టిట్యూషన్ లో. తర్వాత ఇది అట్ ప్రజెంట్ ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ 22 పార్ట్స్ అన్నాను కదా. నౌ ఇట్ హాస్ బికమ్ ఇంటూ 25 పార్ట్స్. ఇక్కడ 8 షెడ్యూల్స్ అని చెప్పాను, 12 షెడ్యూల్స్. ఇవన్నీ అంటే లేటర్ అమెండ్మెంట్స్ రావడము, మన అవసరాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్ చేయడానికి మళ్ళీ దానికి ప్రొసీజర్ ఉంది. ఒక ప్రపోజల్ పెట్టాలి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. ఆ ప్రపోజల్ ఆ హౌస్ లో డిస్కస్ చేసి రెండో హౌస్ కి పంపించాలి. అది రెండో హౌస్ లో అప్రూవ్ కావాలి. దెన్ ఇట్ బికమ్స్ ఏ బిల్. ఆ బిల్ ని ప్రెసిడెంట్ కి పంపించాలి. ప్రెసిడెంట్ ఇఫ్ ప్లీజ్డ్ హీ విల్ యాక్సెప్ట్, ప్రెసిడెంట్ విల్ యాక్సెప్ట్. ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయగానే అది యాక్ట్ అవుతుంది అని అంటాం అన్నమాట. దిస్ ఈజ్ ది సిస్టమ్. ఇలాగే మనం అమెండ్మెంట్స్ అన్ని కూడా అమెండ్మెంట్ యాక్ట్స్ అని అంటాం. ఏదైనా అమెండ్మెంట్ కావాలి కాన్స్టిట్యూషన్ కి అని అనుకుంటే అమెండ్మెంట్ పెడతారు, అది పాస్ అవుతుంది. దాన్ని ఇన్ ది రెలవెంట్ పార్ట్ ఒక రెలవెంట్ సీరియాటం నంబర్ ఇచ్చేసి అందులో చేరుస్తారు అన్నమాట. సో ఇప్పుడు ఉన్నది ఈ 22 పార్ట్స్ 25 పార్ట్స్ అయింది. 8 షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ అయ్యాయి. 395 ఆర్టికల్స్ 470 ఆర్టికల్స్ అయ్యాయి. ఇది కాకుండా అపెండిసెస్ అంటే ఈ మెయిన్ ఆర్టికల్స్ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అపెండిక్స్ కింద ఇచ్చారు. దేర్ ఆర్ 5 అపెండిసెస్ as such అండ్ దేర్ ఆర్ 100 అమెండ్మెంట్స్ ఇప్పటి వరకు. అంటే ఇది ఎప్పటి వరకు? ఇది 100 అనేది 1/8/2015 లాస్ట్ అమెండ్మెంట్. అప్పుడు తర్వాత మళ్ళీ వచ్చాయండి. ఇప్పుడు 100 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. లేటెస్ట్ మనం ఒకసారి నెట్ లో చెక్ చేసుకోవచ్చు. అప్పటికి ఉన్నది ఇదనమాట. మనకి 1/8/2015 100 అమెండ్మెంట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత వరల్డ్ లో షార్టెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎవరిది అని అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇది షార్టెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాండ్ రిటన్ అండ్ క్యాలిగ్రాఫ్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. చెప్పాను కదా, ఇది చేతితో రాసింది అనమాట. సో దీస్ ఆర్ ది సేలియంట్ ఫీచర్స్. ఇప్పుడు రేపు చూద్దామండి, టైం అయిపోయింది. సో ఇక్కడికి స్టాప్ చేద్దామండి మరి. ఓకేనండి, థ్యాంక్ యూ, గుడ్ నైట్. నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే. శుభరాత్రి.